దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట చెప్తానండి. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు అంటాడు, ఆయన దూతలంట పరలోక రాజ్యంలో నిత్యము ఏం చేస్తాయంటే గాన ప్రతిగాలములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గడప కమ్ములు పునాదులు కదిలేలాగా ప్రార్థన ఆ యొక్క ఆరాధన చేస్తే, అటువంటి ఆరాధనను విడిచిపెట్టి దేవుడు మన మూలుగులను విని మన దగ్గరికి వచ్చేసాడంట. నిజమా కాదా? వచ్చాడు లేదా? ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఐగుప్తులోని ఇజ్రాయేల్ ప్రజల యొక్క మూలుగులు విని దేవుడు వచ్చాడా లేదా? మోసను పంపించాడు. అలాగే మనము ఒక మూలిగినా చాలు, ఆయన మన పక్షాన ఉండి మన చెంతకే వచ్చేస్తాడు. అంతటి ఘనమైన ఆరాధనని విడిచిపెట్టుకోడా. మరి ఆ ఆరాధనతో పోల్చుకుంటే మన ఆరాధన ఎంత తక్కువ? అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. నీ రెక్కల నీడల్లో నా చక్కని ఆశ్రయము, గనుడు అయిన ప్రభువగు నీకు స్తోత్రము. నిన్ను చూడాలని నాకు ఆత్రము, వాడుతున్నా నీ కొరకైనా గాత్రము. నీకు స్తోత్రము, ఇది నీకే మాత్రము. ఇది ఆయనకు మాత్రమే, ఆయనకి ఇది ఏమాత్రము చాలా తక్కువ. నీ రెక్కల నీడల్లో నా చక్కని ఆశ్రయము, గనుడు అయిన ప్రభువగు నీకు స్తోత్రము. నీ రెక్కల నీడల్లో నా చక్కని ఆశ్రయము, గనుడు అయిన ప్రభువగు నీకు స్తోత్రము. నిన్ను చూడాలని నాకు ఆత్రము, నిన్ను చూడాలని నాకు ఆత్రము, వాడుతున్న నీ కొరకైనా గాత్రము. నీకు స్తోత్రము, ఇది నీకే మాత్రము. 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 నీకు స్తోత్రము, ఇది నీకే మాత్రము.